వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ లో మనతో పాటు ఉన్నారు డేరింగ్ అండ్ డైనమిక్ అండ్ డాషింగ్ లేడీ, ఫైర్ బ్రాండ్ లీడర్ కొంపెల్లి మాధవలత గారు. మాధవలత గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు మేడం. ఇంట్రడక్షన్ ఇచ్చాను, డేరింగ్ డైనమిక్ డాషింగ్ ఫైర్ బ్రాండ్ అని. కానీ ఒక్కసారిగా లాస్ట్ 2 months లో ఒక్కసారిగా నేషనల్ వైడ్ ఫిగర్ అయిపోయారు మీరు. ఎట్లా జరిగింది మీరు ఊహించారా ఈ పోరాటం? ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న పోరాటం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంటే దేశవ్యాప్తంగా కూడా ఒక ఇంట్రెస్ట్గా మారింది. ఇక్కడ దాకా వస్తుందని ఊహించారా? అన్న భరత్ గారు, ముందు నమస్కారం మీకు కూడా. నేనేది ఆశించి చెయ్యను. నేను చేసే కర్తవ్యం నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. దాని పర్యవసానం ఇలా ఉండాలని రాసిపెట్టుంటే ఇలా ఉంటుంది అంతే. సో ప్రధానమంత్రి స్వయంగా మీ వీడియో పోస్ట్ చేసి, మీ ఇంటర్వ్యూ వీడియో పోస్ట్ చేసి ఇది చూడండి, ఆమెను ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. ఎట్లా అనిపించింది చూసినప్పుడు? చాలా అదృష్టవంతురాలు అనిపించింది. అంతే కదా, ఆయన ప్రధానమంత్రి, 130 కోట్ల జనాభాకు ఆయన అధిపతి. అటువంటి ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రంలో, దాని తర్వాత హైదరాబాదులో ఒక వ్యక్తిని ఆయన ఉద్దేశించి ఆయన అమూల్యమైన సమయంలో నీ కేటాయించి నా గురించి చెప్పారు అని అంటే చాలా అదృష్టం. కలవలే కదా ఇంతవరకు మీరు ప్రధానమంత్రి? ఒక 30 సెకండ్లు కలిశారు. ఎప్పుడు? ఆయన మల్కాజిగిరి రోడ్ షోకి వచ్చినప్పుడు మేము ఎవరెవరైతే ఎంపీలకి టికెట్ ఇవ్వడం జరిగిందో మీరు 4-5 మంది నిలబడ్డాం. ఆఖరిగా నేనే నిలబడ్డాను. అప్పుడు ఆయన నన్ను చూసి ఉద్దేశిస్తూ ఒక వాక్యం అన్నారు, అమ్మ నువ్వు మాట్లాడే మాటల ధ్వని అక్కడి వరకు వినిపిస్తోంది తల్లి. ఓకే. సో అప్పుడే చూసు అంటే అదే చూడడం, ఓకే, ఇంకా అంతే వినడం. ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు మార్చ్ ఇది కదా, మల్కాజ్గిరి రోడ్ షో డిక్లేర్ అయిపోయిన తర్వాత అండి, క్యాండిడేచర్ డిక్లేర్ అయిన తర్వాత. కానీ అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు. ఈటెల దగ్గర ప్రచారంగా చేసినప్పుడు, మల్కాజ్గిరిలో రోడ్ షో చేసినప్పుడు నోటిఫికేషన్ రాలేదు, బట్ మీ క్యాండిడేచర్ డిక్లేర్ అయిపోయింది. అంటే మీరు అనడం ఏమిటంటే నామినేషన్ ఫైల్ చేసే డేట్ రాలేదు అంటున్నారు. రాలేదు. క్యాండిడేట్స్ డిక్లేర్ అయ్యాం. నేను, కొండా విశ్వేశ్వర్ గారు, ఈటలన్న, దాని తర్వాత కిషన్ రెడ్డి గారు, ఇట్లా మేమందరం వరుసగా నిలబడడం జరిగింది బై దర్ సీనియారిటీ. సో అందరికన్నా జూనియర్ నేనే కాబట్టి. సో మీరు సర్ప్రైజ్ అయ్యారా, లేకపోతే ముందే ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రధానమంత్రి మోడీ గారు కూడా మీ గురించి తెలిసి ఉంటుంది. నాకు అసలు నాకు ఇదేమిటి, ఇది ఆప్కే అదాలత్ కన్నా ముందు ఇది చాలా ఈవెన్ మనము ఈవిడెవరు మార్చ్ 15 స్మితా ప్రకాష్ గారి కన్నా ముందు, మార్చ్ 13, 14. అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఈయన వరకు అంత అప్పుడే ఈయన వరకు వెళ్ళిపోవడం ఏంటి నేను మాట్లాడింది అని ఆశ్చర్యం అయితే చాలా వేసింది. ఆనందం, ఆశ్చర్యం రెండు. మిగతా నేడు అమిత్ షా వాళ్ళని కూడా కలిసి ఉండలేదు. లేదండి, కలవలేదండి. బీజేపీ పెద్దలు ఎవరిని కలవకుండానే ఇంత ఫేమ్ వచ్చేసింది. వాళ్ళ మనసులో ఉన్నానేమో తెలీదు నాకు. ఉన్నాను, ఎందుకంటే ఒక రకం ప్రధానమంత్రి గారు ఆప్కి అదాలత్ గురించి చెప్పినప్పుడు వారి మనసులోనూ ఉన్నాను. మా అమిత్ భయ్య కూడా, అమిత్ షా గారు కూడా మాధవీలత ఆగేయావ్ అన్నప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను ఏదో 5వ రోలో కూర్చున్నాను అందరికన్నా వెనక. అటువంటిది ఆయన నా పేరు చెప్పి ఆగేయావ్ అంటే అసలు ఒక నిమిషానికి అర్థం కాలేదు, నా పేరే చెప్తున్నారా లేదా అని ఒక నిమిషం ఆగాను నేను. లాల్ బహదూర్ స్టేడియంలో, ఎల్బీ స్టేడియంలో అన్నారు. ఓకే. సో సరే, ఇప్పుడు అందరి దృష్టి మీ మీద ఉంది. మోడీ నుంచి అమిత్ షా వరకు అసదుద్దీన్ ఓవైసీని మీరు ఓడించగలరు అన్న వాళ్ళ దానిలో ఉన్నారు. బట్ పాసిబుల్ అంత ఈజీగా ఓవైసీని ఓడించడం అంటే? 2 లక్షల మెజారిటీతో కంటిన్యూస్గా ప్రతిసారి గెలుచుకుంటూ వస్తున్నారు. 2 lakhs తక్కువ మెజారిటీ రాలేదు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒలింపిక్స్లో స్విమ్మింగ్, ఆర్చరీ ఇవన్నీ స్పోర్ట్స్ మెన్ వెళ్తారు కదా, వెళ్లే ముందు వాళ్ళతో కూడా అందరు ఇట్లే అంటారు, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటారు. వరల్డ్ కప్ కోసం వెళ్ళేటప్పుడు మన వాళ్ళని కూడా అంటారు, ఈజ్ ఇట్ పాసిబుల్. ఐఐటి ఎంట్రన్స్ రాసే ప్రతి పిల్లాడితోనే చుట్టుపక్కల వాళ్ళు ఇట్లే అంటారు, ఈజ్ ఇట్ పాసిబుల్ అనేవాళ్ళు అంటుంటారు. కృషితో నాస్తి దుర్భిక్షం. దట్స్ ఇట్. గెలవడానికే యుద్ధ ప్రవేశం చేస్తాం, టైంపాస్ చేయడానికి చేసే వ్యక్తిని కాదు నేను. ప్రతి యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు ఈ యుద్ధాన్ని గెలవాలి అనే యుద్ధం చేస్తాడు. కార్గిల్ దానిలో కూడా బార్డర్లో నిలబడిన మన ప్రతి సైనికుడు దాన్ని గెలవాలని నిలబడతాడు.
అలా నేను కూడా గెలవాలి అనే ఉద్దేశంతో యుద్ధ ప్రకటన ఇవ్వడం జరిగింది. నేను యుద్ధ రంగ ప్రవేశం చేయడం జరిగింది, పోరాడుతున్నాను. పిచ్ మీకు అనుకూలంగా ఉండాలి కదా మ్యాచ్ మీరు గెలవాలంటే. అంతా అనుకూలంగా ఉండే పిచ్లా గేమ్ ఆడితే ఏం మజా అండి. అనుకూలం లేని పిచ్లోనే గెలవాలి. కొడతా బంత్ అక్కడ కొట్టి సిక్సర్ అయితేనే మజా. అన్ని అనుకూలంగా ఉంటే నాకు మజాగా ఉండదు. సో అందుకనే హైదరాబాద్ సీట్ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని హైదరాబాద్ సీట్ సెలెక్ట్ చేసుకున్నారు. కుంభస్థలం కొట్టి అది మట్టిగడ్డ అని చూపించాలనేది నా మజా.